ఏంటంటే నా నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే ఆ భగవంతుడు ఏమంటే నా బిడ్డలు వీళ్ళు ఇప్పుడు నా పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, చిన్న పిల్లలు ఎవరైనా అనుకోండి, వాళ్ళు బాగా ఆడుకుంటే నేను రాగానే చూసి ఎగిరికి అంతేసి నా దగ్గర వచ్చి డాడీ అని ఎవరైనా వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎవరైనా సరే, ఏ పో నువ్వు డస్ట్ ఉంది దగ్గర అంటామా మనము, అన్న మురికి అన్న మనం వాళ్ళ దగ్గర తీసుకొని ముద్దాడతాం మనం. ఓకే, అలాగే ఆ భగవంతుడు కూడా అలాగే ఉంటుంది. అయితే ఇది శివతత్వంలో ఉంటుందండి, ఇలా ఉంటుంది. సో అయితే మన టాపిక్లో ఏంటంటే ఇప్పుడు అమ్మవారు కూడా ఎలా ఉంటుందంటే, మరి ముఖ్యంగా లక్ష్మీదేవత అమ్మవారికి మీరు ఎవరైనా సరే లేడీస్ చూడండి, లక్ష్మీదేవతని మనము అలంకారం ఎంత బాగా చేస్తారు. లక్ష్మీదేవతను అలంకరించి మిగతా వాళ్ళని నార్మల్గా మిగతా వాళ్ళు చేసినప్పుడు చేస్తారు, మామూలుగా పుష్పాలు 2 పుష్పాలు పెట్టేసి అవి చేస్తారు. కానీ లక్ష్మీదేవత చేసినప్పుడు మాత్రం ఇంకా చాలా ఎక్కువగా అలంకారం చేస్తారు. ఎందుకంటే అలంకార ప్రియులు అంటారు కొంత. అవును, ఓకే అండి, అలంకార ప్రియులు అంటే ఏంటంటే వాళ్ళకి అలంకారం చేసి వాళ్ళని ఇంప్రెస్ చేసుకోవచ్చు అన్నట్టుగా. అంటే ఇంకా చెప్పాలంటే నీట్గా చక్కగా మన ఈ చుట్టుపక్కల మన ఇల్లు కానీ, మన దేవుడి యొక్క గుడిలాగా లేదంటే రూమ్ కానీ మనం ఎంత పెట్టుకుంటామో అక్కడ ఎప్పుడు కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేసుకోవడం కానీ, కొద్దిగా